గాజర్ ఖర్జూర్ పాయసం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. గాజర్ ఖర్జూర్ పాయసం తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో తురిమిన గాజర్ తోటి మొత్తం అన్ని కూడా మనకి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మరి ఆలస్యం చేయొద్దండి, తొందరగా మీరు ఎలా చేయాలో నేర్పించేస్తే టేస్ట్ చేసేస్తాను అనమాట నేను. సో ఇప్పుడు మనకి గాజర్ ఖర్జూర్ పాయసంకి మనకి గాజర్ మనము తురుముతాం కదా, లైక్ క్యారెట్ గ్రేట్ చేసి గీలో ఫ్రై చేసుకున్నాం ఫస్ట్. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను నేను. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఏం వేస్తున్నారు ఫస్ట్? ఇది గీ. నెయ్యి ఎంత దట్టిస్తే అంత టేస్ట్ ఉంటుంది. సో ఇది కొంచెము ఇంట్లో మనం తురిమిన క్యారెట్, ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా మనకి లైట్ బ్రౌన్ వచ్చి మనకి గీ అంతా దాంట్లో కొంచెం సక్కలాగా. గాజర్లు యాక్చువల్ గా మనకి రెండు వెరైటీస్ ఉంటాయి కదా, రెగ్యులర్ గా మనం వంటల్లోకి వాడుకుండేది, ఇంకొకటి వచ్చేసి మనకి చాలా పొడవుగా ఉంటాయి. ఇది నాకు తెలిసి బాగా పొడవుగా ఉన్న గాజర్ మనం యూజ్ చేసుకుంటే స్వీట్లలోకి అది చాలా బాగుంటుంది. స్వీట్స్ కి ఇది కూడా కొంచెం స్వీట్నర్ లాగా ఉంటుంది. అది నార్మల్ క్యారెట్ అయితే మనకి సాలడ్ లో దాంట్లో యూజ్ చేస్తాం కదా. సో ఇదైతే లైక్ ఇది సీజనల్, మనకి రెగ్యులర్ గా కూడా దొరకదు యాక్చువల్లీ. ఓకే, సో వీ కెన్ ఆ పొడవుగా ఉన్నది, అది మనకి కలర్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. మన రెగ్యులర్ క్యారెట్ ఏమో ఆరెంజ్ ఉంటుంది, ఇదేమో రెడ్డిష్ లాగా ఉంటుంది. సో ఇది మనకు పాయసంలో టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు కలర్ చేంజ్ అయింది, సాఫ్ట్ లుక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏం వేస్తారు మరి? నెక్స్ట్ మనము మిల్క్ వేసుకున్నాము. ఓకే, పాలు మనము కన్సిస్టెన్సీని బట్టి మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే పాయసంకి మనకి అది కొంచెం మిల్కీ లుక్ అట్లా ఉండాలి కాబట్టి. సో మెయిన్ ఏంటంటే మనం షుగర్ ని అవాయిడ్ చేస్తున్నాం, హెల్దీగా మనం ఖర్జూర్ సిరప్ ని వాడుతున్నాం. ఎస్. సో మనకు కొంచెం బాయిలింగ్ వస్తుంది ఇది. సో మనం ఇప్పుడు ఇది సగ్గు బియ్యం వేసుకున్నాము. ఓకే, ఇది కొంచెం ఒక 1-2 hours సోక్ చేసుకోవాలి. మనకి సగ్గు బియ్యం వేసే వరకు మనకి మిల్క్లో చాలా సక్క అయిపోతుంది. సో మనం కన్సిస్టెన్సీని చూసుకొని మిల్క్ మనం అకార్డింగ్గా యాడ్ చేసుకోవచ్చు. సో క్రిస్మస్ రోజు ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి మీకు? సో యాక్టివిటీస్ అంటే లైక్ చర్చ్ వెళ్ళేసి వచ్చాక వంట లంచ్ అయ్యే వరకే మాకు 3-4 అయిపోతుంది. సో ఈవినింగ్ నార్మల్ మా మమ్మీ దగ్గరికి వెళ్తాను. సో జస్ట్ అంటే మనం ఏమైనా చేద్దాం అనుకున్న వరకు డే అయిపోతుంది. సో క్రిస్మస్ ట్రీని ఎప్పుడు డెకరేట్ చేస్తారు? అవన్నీ గిఫ్ట్స్ తోటి ఎందుకు అలంకరిస్తారు? క్యారల్స్ వస్తారు చర్చ్ నుండి కాబట్టి మేము లైక్ ఆ డే కొంచెం 1 week నుండే మేము లైక్ స్టార్ అవన్నీ పెడతాం అన్నమాట. సో ఇంకా ఇప్పుడు మా ఇంట్లో ఇంకా అవ్వలేదు డెకరేషన్, మా పిల్లలు చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ సెలబ్రేట్ చేసుకోలేదు మేము, బికాస్ మా ఫాదర్ చనిపోయినారు. సో లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఈ ఇయర్ వీ రియలీ వాంట్ టు సెలబ్రేట్. కిడ్స్ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఓకే, సో యా. సో నెక్స్ట్ మనకి చక్కగా ఉడికిపోయింది. ఇది ఉడికిపోయింది. సో మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇంకా ఇది వేడి వేడిగా తినే కంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే బాగుంటుంది. సో ఇప్పుడు మనము మన కాజు పేస్ట్ వేసుకుందాం. ఓకే ఓకే. మళ్ళీ మనకి డ్రై ఫ్రూట్స్, ఇప్పుడేమో డ్రై ఫ్రూట్స్ కాబట్టి హెల్దీ వర్జన్ మళ్ళీ మనకి లైక్ కాజు పేస్ట్. ఇదేమో ద మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి స్వీట్నర్ ఖర్జూర్ సిరప్. దీంట్లో షుగర్ మనము యూజ్ చేయలేదు కదా. అవును. ఓకే, సో దీంతో మనకి విల్ గెట్ అ డిఫరెంట్ కలర్. అవును, కలర్ టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది సిరప్ తో. డిష్ అవుట్ చేసేద్దామా? ఎస్. అండ్ ఇంకా ఏమైనా వేయాల్సినవి ఉన్నాయా మనకి ఫైనల్ గా? మనము ఇలాచీ పౌడర్, యాలకుల పొడి, ఇది కొంచెం మనం ఇది ఒక టింజ్ ఆఫ్ ఫ్లేవర్ కోసం.
తీసేస్తాను. తీసుకొని గార్నిషింగ్ ఏమన్నా ఉందా? యా, బాదం. ఓకే, బాదాం తురుము, వేడి వేడిగా గాజర్ ఖర్జూర్ పాయసం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గాజర్ ఖర్జూర్ పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తురిమిన గాజర్ 1 కప్పు, పాలు 1 కప్పు, నానబెట్టిన సగ్గు బియ్యం 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం సిరప్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, తురిమిన బాదం కొద్దిగా. గాజర్ ఖర్జూర్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తురిమిన గాజర్ వేసి వేయించుకోవాలి. తరువాత అందులో పాలు, నానబెట్టిన సగ్గు బియ్యం, జీడిపప్పు పేస్ట్, ఖర్జూరం సిరప్ వేసి కలిపి మగ్గించుకొని చివరిగా యాలకుల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి తురిమిన బాదం వేసి సర్వ్ చేసుకుంటే గాజర్ ఖర్జూర్ పాయసం రెడీ.